పల్నాడులో ముఖ్యమంత్రి పర్యటనకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇప్పటికే వన మహోత్సవ కార్యక్రమానికి నర్సరావుపేట జేఎన్టీయూ కళాశాల మైదానాన్ని అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సభా ప్రాంగణం ఇప్పటికే చిత్తడిగా మారింది. సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద వర్షపు నీరు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఇక కార్యక్రమంపై అధికార యంత్రాంగం డైలమాలో పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. మరి కాసేపట్లో పల్నాడు జిల్లా పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పల్నాడులో ముఖ్యమంత్రి పర్యటనకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇప్పటికే వన మహోత్సవ కార్యక్రమానికి నర్సరావుపేట జేఎన్టీయూ కళాశాల మైదానాన్ని అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సభా ప్రాంగణం ఇప్పటికే చిత్తడిగా మారింది. సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద వర్షపు నీరు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఇక కార్యక్రమంపై అధికార యంత్రాంగం డైలమాలో పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. మరి కాసేపట్లో పల్నాడు జిల్లా పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పల్నాడులో ముఖ్యమంత్రి పర్యటనకు వర్షం కారణంగా ఆటంకం కలిగినట్టుగా తెలుస్తోంది. ఇక వన మహోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? శిరీష, ఏదైతే నసరాపేటలో ఈ రోజు జేఎన్టీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని పూర్తయినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మాత్రం అధికారికంగా ప్రకటించింది. ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఏదైతే నసరాపేటలోని జేఎన్టీయూ ప్రాంగణం అంతా కూడా చిత్తడిగా మారింది. దాదాపు 2 హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం, మరొకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం 2 హెలీప్యాడ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా హెలీప్యాడ్ వద్ద పెద్ద మొత్తంలో కూడా వర్షం నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా సభా ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చిత్తడిగా మారింది. అదేవిధంగా డయాస్ వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షపు నీరు చేరడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులంతా కూడా ప్రాంగణానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో వారంతా బయటికి రావాలన్న అస్వస్థతలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క కార్యక్రమం వన మహోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి కార్యక్రమం కావడంతో కూడా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసినప్పటికీ వనరుడి ఆటంకంతో అయితే మాత్రం ఈ కార్యక్రమం అయితే మాత్రం రద్దయిపోయింది. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి చంద్రబాబు నేరుగా మరి కాసేపట్లో మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు అక్కడే కార్యాలయంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి అర్జీలను కూడా స్వీకరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం రద్దు నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రకటన వెలువరించింది శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.